నిర్మల్ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు జాప్యానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం కమిషన్ల కోసమే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారన్నారు. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేయిస్తే నోట్ల సంచులు బయటపడతాయన్నారు. నిర్మల్లో వరదలు వస్తున్నాయని చెక్ డ్యాం ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. చెక్ డ్యాం కూల్చివేతపై న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అలాగే పామాయిల్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్న మహేశ్వర్ రెడ్డి పామాయిల్ గెలను ఎలా పట్టుకుంటాడన్నారు. ఆకలి బాగా తీసుకుంటారు. ఆ విధంగా గుండంపల్లిలో ఈ మహేశ్వర్ రెడ్డి అనే ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటారు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని డీల్ చేసినది అనాలోచితమైనటువంటి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు. ఏం చేస్తే వాటర్ ఈ స్వర అంతా రివర్స్ వస్తుంటుంది. రివర్స్ వచ్చి జిఎన్ఆర్ కాలనీ అనుకో ఇంకా మీదికి అక్కడ పక్క కొనకు చైన్లకు వీటికి ఎఫెక్ట్ అవుతుంది. వేరే ఇంజనీర్ వచ్చి దాన్ని కూలగొట్టాలా ఇంజనీర్ ఇచ్చినట్టు నువ్వు ఆ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఈ చెక్ డ్యామ్లు కనబడకుండా పోతాయి. స్వర్ణాకి ఇచ్చినప్పుడు పోచిన పాటికి నీళ్ళు వస్తాయి. చెక్ డ్యామ్లు ఏం ఆపుతాయండి పాపం. దాన్ని కూలగొట్టి రైతులకు అన్యాయం చేస్తారు. సత్యనారాయణ గౌడు అక్కడ మనకు చైన్లకు పోయి ఐడీలు మట్టికి ఇట్లా కొట్టే వరకు నీళ్ళు వచ్చినాయి. అరే